వేలాది నిజాం సైనికులు వచ్చిన అడవిలో ఒక్క వీరుని పట్టుకోలేకపోయారు. అతనే కొమరం భీం. 1901లో ఆదిలాబాద్ అడవుల్లో పుట్టిన ఓ ఆదివాసి వీరుడు. చిన్నప్పటి నుంచే నిజాం దొరల దౌర్జన్యాలు చూస్తూ పెరిగాడు. ఆదివాసి భూములు లాక్కోవడం, ప్రజల్ని హింసించడం, అమ్మాయిలను వేధించడం. కానీ భీం చూస్తూ ఊరుకోలేదు. అతను అస్సాంకు వెళ్లి టీ గార్డెన్స్ లో పని చేశాడు. అక్కడ తన హక్కుల కోసం ఎలా పోరాడాలో నేర్చుకున్నాడు. తిరిగి తెలంగాణకు వచ్చాక జోడ్గఢ్ ఫారెస్ట్ లో తన ఓన్ గొర్రెల ఆర్మీ తయారు చేశాడు. అప్పుడు ఆయన ఇచ్చిన నినాదం జల్ జంగల్ జమీన్, అంటే నీరు, అడవి, భూమి మా హక్కులు అని. ఈ స్లోగన్ నేటికి తెలంగాణలో మారుమోగుతుంది. నిజాం ఆర్మీ వేలాది సైనికులు వచ్చిన కొమరం భీం వెనక్కి తగ్గలేదు. 1940 జోడ్గఢ్ ఫారెస్ట్ లో చివరి యుద్ధం మొదలైంది. కానీ కొంతమంది ద్రోహుల వల్ల ఆయన లొకేషన్ శత్రువులకు తెలిసిపోయింది. అక్కడ చివరి శ్వాస వరకు పోరాడి అమరుడయ్యాడు. కానీ ఒక నిజం, కొమరం భీం చనిపోలేదు. ఆయన స్పిరిట్ ఇప్పటికీ తెలంగాణ అడవుల్లో బతికే ఉంది. ఆదివాసీ రైట్స్ కోసం తెలంగాణలో మొదటి పెద్ద యుద్ధమానికి ఫౌండేషన్ వేసింది ఈయనే. ఇలాంటి వీరుల కథల కోసం మన వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి.